మీకు ఇలాంటి బంధువులే ఉంటే వెంటనే ఈ క్షణమే వదిలేయండి. గుర్తుపెట్టుకోండి, మానవ జీవితంలో మానవ జీవితం సంబంధ బాంధవ్యాల మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మనం ఎంతోమంది వ్యక్తులతో ముడిపడి ఉంటాం. ఇందులో రక్త సంబంధం అనేది చాలా ముఖ్యమైనదిగా భావిస్తాం. కానీ చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక కఠినమైన సత్యాన్ని చెప్పారు. బంధుత్వం అనేది కేవలం రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన ఏర్పడిపోదు. అది ఆపదలో అండగా నిలిచినప్పుడు మాత్రమే సార్థకమవుతుంది. ఇక చాణక్యుడి దృష్టిలో మనకి 3 రకాల శత్రువులు ఉంటారు. బయట ఉన్న శత్రువు, లోపల ఉన్న అరిషడ్ వర్గాలు, మరియు మన ఇంట్లోనే ఉంటూ మన నాశనాన్ని కోరుకునే బంధాలు. బయట శత్రువు కంటే ఇంట్లో ఉండే శత్రువు అంటే విషపూరిత బంధువు 1000 రెట్లు ప్రమాదకరం. ఎందుకంటే బయట శత్రువు ఎక్కడి నుండి దెబ్బతీస్తాడో మనకి తెలుసు. కానీ బంధువు రూపంలో ఉన్న శత్రువుకు మన బలహీనతలు, మన రహస్యాలు, ఆర్థిక స్థితిగతులు అన్నీ తెలుసు. నేటి సమాజంలో మనం ఒక వింత పరిస్థితిని చూస్తున్నాం. మనకు ఏదైనా ఆపద వస్తే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సహాయం చేస్తాడేమో అని. కానీ మన బంధువులు మాత్రం వీడు ఎలా నాశనం అయిపోతాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. చాణక్యుడు చెప్పినట్లు నీరు లేని చెరువును పక్షులు ఎలా అయితే వదిలేస్తాయో అలానే సంపద లేని మనిషిని బంధువులు అలానే వదిలేస్తారు. బంధుత్వం అనేది ప్రేమతో కాకుండా కేవలం అవసరం మరియు అంతస్తు మీద నడుస్తోంది. ఈ విభాగంలో మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, బంధువులందరినీ ద్వేషించమని చాణక్యుడు అనడం లేదు. కానీ ఎవరు మనకు శ్రేయోభిలాషులు, ఎవరు మన ముఖానికి ముసుగు వేసుకున్న శత్రువులనేది గుర్తించమని చెప్పారు. ఒక చెట్టుకు పట్టిన పురుగు ఆ చెట్టును లోపల నుండి ఎలా అయితే గుళ్ళ చేస్తుందో, చెడు మనస్తత్వం ఉన్న బంధువు కూడా నీ కుటుంబాన్ని అలానే నాశనం చేస్తారు. అందుకే బంధుత్వం పేరుతో నీ ఆత్మగౌరవాన్ని, నీ ప్రశాంతతను బలి ఇవ్వకూడదు. చాణక్యుడు ప్రధానంగా 5 రకాల వ్యక్తులను బంధువుల జాబితా నుండి తొలగించమని సూచించారు. ఇక వారి గురించి మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. 1. కష్టాల్లో ముఖం చాటేసేవారు. శుభకార్యాల్లో, కష్టాల్లో, కరువు కాటకాల్లో, యుద్ధ సమయంలో, కోర్టు వ్యవహారాల్లో, చివరకు శ్మశాన వాటిక వరకు ఎవరైతే మీ వెంట ఉంటారో వారే నిజమైన బంధువులు. కానీ ఈ రోజుల్లో చాలామంది బంధువులు కేవలం ఉత్సవాలు అంటే సక్సెస్ పార్టీలకే వస్తారు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీకు అధికారం ఉన్నప్పుడు మేమంతా నీ వాళ్ళమే అని భుజం తట్టుతారు. కానీ నీకు ఒక్క చిన్న ఆర్థిక సమస్య వచ్చినా నీ ఫోన్ కాల్ ఎత్తడానికి కూడా భయపడతారు. నీ కష్టాన్ని పంచుకొని వాడు నీ రక్త సంబంధికుడైనా వాడిని పరాయి వాళ్లనే చూడాలి. ఇలాంటి వాడిని చాణక్యుడు కాలానుగుణ బంధువులు అని పిలుస్తారు. వీరిని వదిలేయడం వల్ల నీకు ఒంటరితనం రాదు. పైగా నీ నిజమైన బలం ఏంటో నీకు అర్థమవుతుంది. ఇక 2. వెన్నుపోటుదారులు. కొంతమంది బంధువులు నీ ముందు చాలా తీయగా మాట్లాడుతుంటారు. నీకంటే మాకెవరున్నారు, నీ ఎదుగుదలే మాకు ముఖ్యమని. నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నట్లు నటిస్తారు. కానీ నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ మాట్లాడతారు. చాణక్యుడు వీరిని విషం నిండిన కుండపై పాలు పోసినట్లు విషకుంభం పయోముఖమని పోల్చారు. ఇలాంటి వారు నీ రహస్యాలను తెలుసుకొని సమయం వచ్చినప్పుడు వాటిని నీకు వ్యతిరేకంగా వాడుతారు. వీరు సమాజంలో నీ గౌరవాన్ని పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నిస్తారు. నీ పతనం చూసి లోపల ఆనందించే ఇలాంటి స్లో పాయిజన్ లాంటి బంధువులను గుర్తుపట్టడం కష్టం. కానీ ఒక్కసారి గుర్తించారంటే వారిని క్షమించడం అంటే నిన్ను నువ్వే నాశనం చేసుకోవడమే. ఇక 3. అసూయపరులు. లోకంలో మన శత్రువులు అసూయ మనకు అర్థమవుతుంది. కానీ బంధువుల అసూయను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే అది ప్రేమ అనే ముసుగులో ఉంటుంది. చాణక్యుడి ప్రకారం
అసూయ కలిగిన బంధువు నీ విజయాన్ని చూసి ఎప్పుడూ సంతోషించలేడు. ఒక అపరిచితుడు నీ ఎదుగుదలను చూసి బాగా కష్టపడ్డాడు అని మెచ్చుకుంటాడేమో, కానీ అసూయపరుడైన బంధువు మాత్రం వీడికి అదృష్టం కలిసి వచ్చింది అని నీ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడతాడు. సాధారణంగా బంధువుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి. ఒకే కుటుంబంలో లేదా ఒకే వంశంలో పుట్టినప్పుడు ఒకరు ఆర్థికంగా లేదా సామాజికంగా పైకి వెళ్తుంటే మిగిలిన వారికి వారి అసమర్థత గుర్తుకు వస్తుంది. నీ ప్రగతి వారి వెనకబాటుతనాన్ని ఎత్తి చూపిస్తున్నట్లు వాళ్ళు భావిస్తారు. ఈ భావనే కాలక్రమేణా అసూయగా మారుతుంది. చాణక్యుడు చెప్పినట్లు మూర్ఖుడికి జ్ఞానం అంటే అసూయ, పేదవాడికి ధనవంతుడంటే అసూయ, చెడు ప్రవర్తన కలవారికి పతివ్రత అంటే అసూయ. నువ్వు కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నావనుకో, వాళ్ళు వచ్చి దాన్ని మెచ్చుకోరు. దానికి బదులుగా మరి అంత ఖర్చు చేయాల్సింది కాదు, ఫలానా చోట కొంటే ఇంకా బాగుండేది అని నీ సంతోషం మీద నీళ్లు చల్లుతారు. నీ గెలుపులో లోపాలను వెతకడమే వీరి ప్రధాన లక్ష్యం. వీరు నీ ముందు చాలా నవ్వుతూ ఉంటారు, కానీ నీ వెనుక ఇతరులతో వాడు ఆ డబ్బు ఎలా సంపాదించాడో మాకు తెలుసులే అని నీ క్యారెక్టర్ని లేదా నీ కష్టాన్ని అనుమానించేలా మాట్లాడతారు. నీ ప్రతిష్టను దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. నువ్వు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకున్నప్పుడు వీరు సలహాలు ఇస్తున్నట్లు నటిస్తూనే నిన్ను భయపెడతారు. అది ఇప్పుడు రిస్క్ కదా, ఫలానా వాళ్ళు అలా చేసి నష్టపోయారు, నువ్వెందుకు అని నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. ఇక నువ్వు సక్సెస్ అవుతావనే భయమే వీరి ముందు జాగ్రత్త మాటలకు కారణం. నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వీరు చాలా సంబరపడతారు, బయటికి బాధపడుతున్నట్లు నటిస్తారు. వారి కళ్ళల్లో ఒక రకమైన సంతృప్తి ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా వాడు ఇలా దెబ్బతింటాడు అని ఇతరులతో చెప్పుకొని ఆనందిస్తారు. అసూయపరుడికి నరకంతో పని లేదు. వాడు బ్రతికున్నంత కాలం అసూయ అనే నరకంలోనే బ్రతుకుతాడు. అయితే ఇలాంటి వారు నీకు ఎందుకు ప్రమాదకరమంటే, వీరు నీ ఇంట్లోనే ఉంటూ నీ వ్యూహాలను శత్రువులకు చేరవిస్తారు. కౌరవుల పతనాన్ని కోరుకున్న శకుని లాంటి బంధువులు ప్రతి ఇంట్లోనూ ఏదో రూపంలో ఉంటారు. వాళ్ళు లేని ఇల్లంటూ ఈ లోకంలో ఎక్కడా లేదు. ఇక 4, నిరంతర విమర్శకులు. చాణక్య నీతి ప్రకారం ఒక మనిషి అభివృద్ధికి ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యం. కానీ మన బంధువుల్లో కొందరుంటారు, వారి పని కేవలం ఎదుటివారిలో తప్పులు వెతకడమై ఉంటుంది. వీరు తమని తాము మేధావులుగా భావిస్తూ అవతలి వ్యక్తి చేసే ప్రతి చిన్న పనిని విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని చాణక్యుడు దుర్జనులు అని పిలిచారు. నిరంతర విమర్శ అనేది ఒక రకమైన స్లో పాయిజన్. ఒక వ్యక్తిని నువ్వు పనికిరావు, నీ వల్ల ఏమీ కాదు అని పదే పదే విమర్శిస్తుంటే కాలక్రమేణా ఆ వ్యక్తి నిజంగానే తన మీద తనకి నమ్మకం కోల్పోతాడు. చాణక్యుడు చెప్పినట్లు శత్రువు వేసే కత్తి దెబ్బ కంటే బంధువు చేసే మాటల దెబ్బ లోతైన గాయాన్నిస్తుంది. ఇలాంటి వారు నేరుగా నిన్ను విమర్శించడమే కాకుండా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీవాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు, వాడికి అస్సలు బుద్ధి లేదు అంటారు. దీనివల్ల నీ ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది. నీ సొంత మనుషులే నిన్ను అనుమానించేలా చేయడంలో వీరు సిద్ధహస్తులు. నువ్వు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకున్నప్పుడు వీరు వెంటనే నీకు అంత సీనుందా, గతంలో నువ్వు కూడా ఇలానే ఫెయిల్ అయ్యావు కదా అని పాత గాయాలను కెలుకుతారు. దీనివల్ల నీలో కొత్తగా ఏదైనా చేయాలనే ఉత్సాహం చచ్చిపోతుంది. కుక్క తోక పట్టుకొని సముద్రాన్ని దాటలేవు, అలానే విమర్శించే బంధువుల సలహాలతో జీవితాన్ని గెలవలేవు. విమర్శించే వారెప్పుడూ ఇతరుల జీవితాల్లో జీవిస్తారు. వారికి సొంతంగా సాధించే శక్తి ఉండదు, కాబట్టి సాధించేవారిని కిందకి లాగాలని చూస్తారు. ఇక 5, స్వార్థపరులు. చాణక్య నీతిలో ఒక ప్రసిద్ధ శ్లోకం అనేది ఉంది. ప్రయోజన మనుదిశ్యేన మందోపి ప్రవర్తతే. అంటే మూర్ఖుడు కూడా స్వార్థం లేదా ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు. మరి అలాంటిది తెలివైన స్వార్థపరులైన బంధువుల గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి.
స్వార్థపరుడైన బంధువు నిన్ను ఒక మనిషిగా చూడడు, నిన్ను ఒక వనరుగా చూస్తాడు. నీ దగ్గర డబ్బు ఉంటే వాడు నీ చుట్టూ తిరుగుతాడు, నీకు అధికారం ఉంటే నీ మాట వింటాడు. కానీ నీకు వాడి వల్ల ఏ ఉపయోగం లేదని తెలిసిన క్షణం నువ్వెవరో తెలియనట్లు ప్రవర్తిస్తాడు. వీరికి నీ క్షేమ సమాచారాలతో పనిలేదు. నీ పుట్టినరోజు లేదా పండుగకు కూడా ఫోన్ చేయరు. కానీ అకస్మాత్తుగా ఒకరోజు ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారంటే దాని వెనుక ఏదో ఒక బలమైన అవసరం ఉందని అర్థం చేసుకో. అది అప్పు కావచ్చు, సిఫారసు కావచ్చు, లేదా మరేదైనా సాయం కావచ్చు. వీరి సంభాషణ అంతా వారి గురించి, వారి సమస్యల గురించి లేదా వారి విజయాల గురించే ఉంటుంది. నువ్వు నీ సమస్యను చెప్పబోతే వెంటనే విషయాన్ని మార్చేస్తారు, లేదా వారికి అంతకంటే పెద్ద సమస్య ఉందని నటించి నిన్ను తప్పించుకుంటారు. చాణక్యుడు చెప్పినట్లు 1000 సలహాలు చేసినా ఒక్కసారి వీలు కాక చేయకపోతే నువ్వు చేసిన పాత సహాయాలన్నీ మర్చిపోయి నిన్ను నిందిస్తారు. ఇన్నాళ్ళు నువ్వు చేసింది ఏముందిలే అని తక్కువగా తీసిపడేస్తారు. కృతజ్ఞత లేనివాడికి మించిన పాపి ఈ లోకంలో లేడు. మనం బంధువులం కదా, రక్త సంబంధం కదా అని సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని నిన్ను వాడుకుంటారు. జాగ్రత్త. బంధుత్వం పేరుతో నిన్ను ఆర్థికంగా లేదా మానసికంగా దోచుకోవడానికి వీళ్ళు ఏమాత్రం వెనకాడరు. చందనం చెట్టు కడు తీయగా ఉన్నా దానికి పాములు చుట్టుకొని ఉంటాయి. అలానే చందనాన్ని మనం ఇంట్లోకి తెచ్చుకోలేము. అలానే బంధువు కదా అని విషపూరితమైన మనస్తత్వం ఉన్నవారిని మనం భరించాల్సిన అవసరం లేదు. నీ బంధువుల కంటే ముందు నీ కన్న తల్లిదండ్రులను, నీ కుటుంబాన్ని గౌరవించు. నీ మీద ఆధారపడిన వారిని కాపాడుకో. బంధువుల కోసం నీ భార్యను లేదా నీ పిల్లలను ఇబ్బంది పెట్టకు. చాణక్య నీతి ప్రకారం ఎవరైతే తన కుటుంబాన్ని ప్రేమించి బయట వ్యక్తులు అంటే స్వార్థపరులైన బంధువుల మాటలు విని తన ఇంటిని పాడు చేసుకోడో వాళ్ళే అసలైన మేధావి. కొన్నిసార్లు బంధువులను పూర్తిగా వదిలేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇక ఆ సమయంలో చాణక్యుడు దూరం అనే ఆయుధాన్ని వాడమన్నారు. గొడవలు పడకుండానే వారితో మాట్లాడడం తగ్గించాలి. నీ వ్యక్తిగత విషయాలను, ఆర్థిక రహస్యాలను వాళ్ళ ముందు ఉంచకూడదు. అందరితో నవ్వుతూ ఉండు, కానీ అందరినీ అస్సలు నమ్మకు. నిన్ను తక్కువ చేసేవారికి నువ్వు ఇచ్చే అతి పెద్ద శిక్ష నీ విజయం. నువ్వు గొప్ప స్థాయికి ఎదిగినప్పుడు నిన్ను వదిలేసిన వారే మళ్ళీ వచ్చి నీతో బంధుత్వం కలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు కూడా వారిని దగ్గరకు తీయకపోయినా పర్వాలేదు, కానీ నీ స్థాయిని చూసి వాళ్ళు కుమిలిపోయేలా ఎదగాలి. అర్థమవుతుంది కదా? ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని నువ్వు దూరం పెట్టాలి. లోకం చాలా స్వార్థపూరితమైనది. రక్త సంబంధం అనేది కేవలం పుట్టుకతో వస్తుంది, కానీ బంధుత్వం అనేది ప్రవర్తనతో వస్తుంది. జాగ్రత్త. నీ కన్నీళ్లు తుడిచేవాడే నీ బంధువు, నీ కన్నీళ్లకు కారణమయ్యేవాడే నీ శత్రువు అని తెలుసుకో. అర్థమైంది కదా? కాస్త తెలివిగా బ్రతుకు. మిమ్మల్ని గౌరవించే వారిని ప్రాణంగా చూసుకోండి. మిమ్మల్ని వాడుకునే వారిని నిదానంగా పక్కన పెట్టండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.